రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆర్థిక శాఖ నుంచి కరెంటు శాఖ నిధులు కడుతూ నిత్యం కరెంటు ఇచ్చే కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి మాట చెప్పడమే కాకుండా మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం 3 నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం. రైతు భరోసా కింద 13,600 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ $1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 9 రోజుల్లో కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిన్నటి నుంచి మొదలు పెడితే కేవలం 9 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నిన్న వేశాం. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచే మా ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు వేయాల్సింది ఈ రోజు వేయమని చెప్పి ఇప్పుడు కూడా నేను ప్రసంగం మొదలుపెట్టే ముందే ఈ రోజు వేసే నిధుల్ని ఈ రోజు అకౌంట్లో వేశారు. అట్లాగే మిత్రులారా, కేవలం రైతుల కోసం ఒక సంవత్సర కాలంలో 70,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 5 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు నా భూతో నా భవిష్యత్. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం కేవలం 5 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రైతుల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాలు లేవు. ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని చెప్పి చాలా సంతోషంగా, ధైర్యంగా కూడా రైతుల పక్షాన చెప్తా ఉన్నాను. కేవలం భూమి ఉన్న రైతులే కాదు, భూమి లేని నిరుపేద ప్రజల కోసం కూడా ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారి అకౌంట్లో వేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నిధులు కూడా వారి అకౌంట్లో వేస్తా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రైతుల కోసం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, చివరికి అత్యంత పేదవాడు సైతం సన్న బియ్యంతో భోజనం చేయాలి రాష్ట్రంలో అని చెప్పి ఇప్పటికే కార్డులు ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకి అదనంగా ఇంకొక 10 లక్షల కుటుంబాలు యాడ్ అవుతా ఉన్నాయి. అంతిమంగా ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలకి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. చివరికి ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కాకుండా అదనంగా 11,659 కార్డుల్ని
కొత్తగా ఇచ్చి వాళ్లకు కూడా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాదు ఈ శాసనసభ నియోజకవర్గంలోనే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన కుటుంబాలకు అదనంగా 2147 మందిని కొత్తగా రేషన్ కార్డ్స్ లో యాడ్ చేసి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీలు తగ్గకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకొని దాదాపు 13,525 కోట్ల రూపాయలతో ఈ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. మిత్రులారా, కేవలం సన్న బియ్యం ఇచ్చి ఒక్కటి సరిపుచ్చుకోలేదు మేము. ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి 10 సంవత్సరాలు కూడా ఒక్క ఇల్లు ఇవ్వకపోయినా బాధపడుతున్నటువంటి ప్రజానికాన్ని చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వం ఆలోచన చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను కట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది పేదవాళ్ల కోసం ఆలోచన చేసి కట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా